ఎస్. హలో స్టూడెంట్స్. సో ఆ ఎగ్జామ్ అయిపోయింది. టోటల్ ఈ పేపర్ మీద ఒపీనియన్ స్టూడెంట్, ఎందుకంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంసీక్యూస్ 15 ఇచ్చారు, ఒక్కొక్కటి మార్క్స్, టోటల్ 30 మార్క్స్. ఎక్కడ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. అంటే కార్నరింగ్ వెళ్ళిపోయి ఎక్కడెక్కడో రిమోట్ ఏరియాస్ నుంచి లేదా రిమోట్ కాన్సెప్ట్స్ లేదా స్టూడెంట్ జనరల్లీ కవర్ చెయ్యని ప్రాంతాల నుంచి అసలు మీకు అడగలేదు. ఇది కూడా ప్లెయిన్గానే, అంటే జనరల్లీ స్టూడెంట్స్ ఈ ఏరియాస్ కవర్ చేస్తారు అనేటువంటి ఏరియాస్ నుంచి. సో బేసికలీ ఇక్కడ మీకు సెక్షన్ ఏ కంపల్సరీ టోటల్ 15 క్వశ్చన్స్ ఇచ్చారు. ఈచ్ వన్ క్యారీస్ 2 మార్క్స్. టోటల్ మీరు ఎగ్జామ్ రాసిన వాళ్ళకి అర్థమవుతుంది. ప్రతి కాన్సెప్ట్ కూడా అందులో ఏదో ఒక టైంలో మనం క్లాస్లో మాట్లాడుకున్న టాపిక్స్ అయ్యి 15 క్వశ్చన్స్. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మేజర్ సోర్స్. బేసికలీ బేసిక్స్ నుంచి ఫస్ట్ మనం 4 సోర్సెస్ మాట్లాడుకున్నాం లాకి. ఇంగ్లీష్ లా, మీకు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అంటే ఫౌండేషన్లో కానీ ఇది ఇంటర్లో బేసిక్స్ చెప్పుకున్నప్పుడు కానీ ఇనీషియల్ సెషన్స్లో అనమాట. అర్థమైందా? కాన్స్టిట్యూషన్, ఇంగ్లీష్ లా కాన్స్టిట్యూషన్, కస్టమరీ ప్రాక్టీసెస్. అర్థమైంది? మిమ్మల్ని అడిగింది ఇక్కడ కానిది ఏది? సో ఏంటి? కస్టమ్స్. ఎస్, కస్టమ్స్ అంటే ఆచార వ్యవహారాలు. డెఫినెట్లీ అది సోర్స్ ఆఫ్ లా అవుతుంది. మనల్ని అడిగింది ఏంటి? నాట్ ఏ మేజర్ సోర్స్. సో జ్యుడిషియల్ ప్రెసిడెంట్, జ్యుడిషియల్ లాస్. సో లెజిస్లేషన్ అంటేనే లా. సో కాబట్టి ఈ మూడు కూడా ఏంటంటే సోర్సెస్ ఆఫ్ లాస్. మరి డి ఉంది చూసారా, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఈజ్ నాట్ ఏ సోర్స్ ఫర్ లా. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్స్ ఎప్పుడు వస్తారు? లెజిస్లేటర్స్ తర్వాత వస్తారు. లెజిస్లేటర్స్ చట్టం ఇలా ఉండాలి అని చెప్తారు. దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటువంటి వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, ఐసీఎస్లు ఉంటారు చూసారా, వాళ్ళు అనమాట. డి ఇలా సింపుల్గా బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తే లాస్ట్ వరకు ప్రతి ఏరియాకి జస్టిస్ చేశాడు. అంటే కంపెనీస్ యాక్ట్ కవర్ చేశారు, ఫ్యాక్టరీస్ యాక్ట్ అంటే ఇండస్ట్రియల్ లాస్ కవర్ చేశారు, కమర్షియల్ లాస్ మన బిజినెస్ లాస్ ఉంటాయి కదా, కాంట్రాక్ట్ యాక్ట్, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, ఇవన్నీ కవర్ చేశారు. సో అంటే కొన్ని అటెంప్ట్స్ ఉంటాయి, చూడగానే బాధ అనిపిస్తాయి. ఎట్లా అంటే ఇవ్వాల్సిన వెయిటేజ్ ఫాలో అవ్వడు. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీస్ యాక్ట్కి 40% అంటాడు, కానీ అది 20 మార్క్స్కో 10 మార్క్స్కో అడుగుతాడు. రిమైనింగ్ కాన్సెప్ట్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇస్తాడు. ఇలా కాకుండా చాలా స్టూడెంట్ ఫ్రెండ్లీ మేనర్లో ఈజీగా అడిగాడు. సో ఎంసీక్యూస్ ఈ విధంగా చిన్న ఎంసీక్యూస్ అన్నీ మనం క్లాసెస్లో 100% డిస్కస్ చేసుకున్నవే. రెగ్యులర్గా క్లాసెస్కి వచ్చేటువంటి వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా కంఫర్టబుల్గా ఈ పేపర్ని క్లియర్ చేస్తారు. అందులో నో డౌట్. నిన్నటి వీడియోలోనే మనం మాట్లాడుకున్నాం 100 మార్క్స్కి అటెంప్ట్ చేయండి అని. ఓకేనా? సో అంటే ఇప్పుడు మీకు టోటల్ పేపర్ ఇవ్వడం అమ్మా 128 మార్క్స్కి ఇస్తారు. ఇందులో 100 అవుట్ ఆఫ్ 100 మార్క్స్ అంటే చాయిస్లు కూడా రాసేయాలని కాదు, టైం సరిపోదు. 100 మార్క్స్ మీరు కవర్ చేయాలి. మీ 30 మార్క్స్ ఎంసీక్యూస్ ఇచ్చారా? తర్వాత ఏంటి? ఇదిగోండి, ఆన్సర్ ఎనీ 5 క్వశ్చన్స్ ఫ్రమ్ 2 to 8. అంటే టోటల్ 7 క్వశ్చన్స్ ఇస్తారు ఇక్కడ. ఈ 2 to 8లో 2, 3, 4, 5, 6, 7, 8 7 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 7లో మీకు నచ్చిన 5 క్వశ్చన్స్ రాయాలి. ఒక్కొక్క క్వశ్చన్కి 14 మార్క్స్. 7 into 14 ఇక్కడ 98 మార్క్స్కి మీకు ఈ పేపర్ ఉంటుంది. ఏది? క్వశ్చన్స్లో డిస్క్రిప్టివ్. దీంట్లో దాంట్లో మీరు రాయాల్సింది 5. మీకు అర్థమవుతుందా? సో 70 మార్క్స్ వస్తాయి. ఇదిగోండి 14 into 5 70 మార్క్స్. ఇందులో కూడా ఎక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. ప్రతి ఏరియాకి ఇక్కడ కూడా జస్టిస్ చేశాడు. సో బేసికలీ ఇక్కడ కాంట్రాక్ట్ యాక్ట్ పట్టుకున్నాడు. ఫస్ట్ కంటింజెంట్ కాంట్రాక్ట్ ఏంటి? ఎగ్జాంపుల్స్. కంటింజెంట్ కాంట్రాక్ట్ అంటే ఏంటమ్మా? కంటింజెంట్ కాంట్రాక్ట్ ఈజ్ ఏ కాంట్రాక్ట్ విచ్ ఈజ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ దట్ కాంట్రాక్ట్ డిపెండ్స్ అపాన్ ఏ అన్సర్టెన్ ఈవెంట్, కొలాటరల్ అన్సర్టెన్ ఈవెంట్. దీని గురించి ఒక ఎగ్జాంపుల్ కూడా రాయమన్నాడు. మనం క్లాసెస్లో మాట్లాడుకున్న క్లాసిక్ ఎగ్జాంపుల్ ఉంది. షిప్, కివీ ఫ్రూట్స్, న్యూజిలాండ్ నుంచి షిప్ వస్తే గూడ్స్ ఇస్తాం. నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ప్రతిదీ మనం మాట్లాడుకున్నది. రెండోది, ఎన్యూమరేట్ ద డ్యూటీస్ ఆఫ్ బెయిల్ ఆర్ కేర్ టు బి టేకెన్ బై బెయిలీ ఇన్ కంటెక్స్ట్ ఆఫ్ బెయిల్మెంట్. బెయిల్మెంట్ నుంచి అడిగాడు. బెయిల్మెంట్లో ఇద్దరు పార్టీస్ ఉంటారు, బెయిల్ ఆర్ బెయిలీ. గూడ్స్ ఇచ్చేవాడిని ఏమంటారు, తీసుకునేవాడిని ఏమంటారు, డ్యూటీస్ ఎలా ఉంటాయి? ఏముందమ్మా, యాజ్ ఇఫ్ దోస్ గూడ్స్ ఆర్ ఓన్డ్ బై ద అదర్ పర్సన్. వాడి గూడ్స్ అయితే వాడు ఎలాంటి కేర్ ప్రికాషన్స్ తీసుకుంటాడో అలాంటి కేర్ తీసుకుంటాడని చెప్పి ఎగ్జాంపుల్ పెట్టుకుని రాస్తే హ్యాపీ. కాంట్రాక్ట్ యాక్ట్ నుంచి అడిగాడు ఫస్ట్ది. రెండోది ఏంటి? ఎగ్జామిన్ ద గ్రౌండ్స్ ఆన్ విచ్ కోర్ట్ మే డైరెక్ట్ ఏ డిజల్యూషన్ ఆఫ్ ఎ ఫర్మ్ ఇన్ ఏ సూట్. మనం డిజల్యూషన్ ఆఫ్ ఫర్మ్ గురించి మాట్లాడుకున్నప్పుడు 2 కేసెస్ మాట్లాడుకున్నాం. వాలంటరీ డిజల్యూషన్ బై ద ఆర్డర్ ఆఫ్ కోర్ట్ అడిగాడు. వాలంటరీ డిజల్యూషన్ కాకుండా
డిజల్యూషన్ బై ద ఆర్డర్ ఆఫ్ కోర్ట్. ఎప్పుడెప్పుడు కోర్ట్ మనకి డైరెక్షన్స్ ఇస్తుంది డిజల్యూషన్ చేయమని అని. ఇది మనం క్లాసెస్లో మాట్లాడుకున్నది. ఎక్స్ప్లెయిన్ ద అసైన్మెంట్ ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్. హౌ వుడ్ యూ డిఫరెన్షియేట్ బిట్వీన్ నెగోషియేషన్ అండ్ అసైన్మెంట్? మీకు మీ మెటీరియల్లో ఇనీషియల్ ఎన్ఐ యాక్ట్ ఇనీషియల్గా పిఎన్కి చెక్కి బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్కి పిఎన్కి డిఫరెన్సెస్ ఏ విధంగా ఇచ్చాడో నెగోషియేషన్కి అసైన్మెంట్కి ఒక బాక్స్ ఇచ్చాడు. మనం ఫాస్ట్ ట్రాక్ క్లాసెస్లో కానీ అంతకుముందు రెగ్యులర్ క్లాసెస్లో కానీ మాట్లాడుకున్నప్పుడు ఆ బాక్స్ మీరు చదవండి అని చెప్పి మనం స్ట్రెస్ చేసి మరీ మాట్లాడుకున్నాం. సేమ్ దాని మీద 7 మార్క్స్ అడిగారు. సింపుల్ వన్. సో నెక్స్ట్ వన్, ఈ ప్రిపేర్ ఏ లిస్ట్ ఆఫ్ డిఫరెంట్. ఇది అసలు రిపీటెడ్ క్వశ్చన్ అమ్మా ఫ్యాక్టరీస్ యాక్ట్లో వర్మ సార్ చెప్పింది. సో పవర్స్ ఆఫ్ ఇన్స్పెక్టర్ చాలాసార్లు అడిగిన క్వశ్చన్. అందుకే మిమ్మల్ని స్కానర్స్ చదవండి అని ఉంది. నేను మన దగ్గర రెగ్యులర్ కోచింగ్ వచ్చిన వాళ్ళకి డెఫినెట్లీ అర్థమవుతుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి స్ట్రెస్ చేసేది స్కానర్స్ చూడండి, వితౌట్ స్కానర్స్ మీరు వెళ్ళొద్దు అన్నాం. స్కానర్స్ చదివితే డెఫినెట్లీ ఈ క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయగలరు. ఎందుకంటే ఇది కొన్ని నంబర్ ఆఫ్ టైమ్స్, ఒక 8-9 టైమ్స్ అడుగుంటాడు. అంత ఇంపార్టెంట్ క్వశ్చన్. స్కానర్స్లో డెఫినెట్లీ కవర్ చేసిన వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తుంటారు. అలాగే తర్వాత కంపెనీస్ యాక్ట్ నుంచి అడిగాడు, తర్వాత ఎథిక్స్కి వెళ్ళాడు, తర్వాత అసలు ఈ 2 క్వశ్చన్స్ అయితే ఎంత ఈజీగా అడిగాడంటే 8Aలో ఇది ఫౌండేషన్ వాళ్ళ లెవెల్ క్వశ్చన్. ఇది ఒకటే క్వశ్చన్ అడిగాడు. ఏమన్నాడు? డ్రంకర్డ్ పర్సన్ ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాడు కెపాసిటీ ఆఫ్ ద పార్టీస్ నుంచి. అమ్మ డ్రింకింగ్లో ఉన్నప్పుడు టెంపరీ ఇన్కెపాసిటీ ఉంటుందా లేదా? అప్పుడు ఎంటర్ అయిన కాంట్రాక్ట్స్ ఏవి కూడా చల్లవు. అదే మీరు రాస్తే సరిపోతుంది. 8A. 8B ఇంకా సింపుల్, డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ డైరెక్టర్ అడిగాడు. యాక్చువల్లీ డిస్క్వాలిఫికేషన్స్ ఇక్కడ డిస్క్రిప్టివ్ క్వశ్చన్లో అడిగాడు, అదే కాన్సెప్ట్ మీద మళ్ళీ ప్రాక్టికల్ క్వశ్చన్ అడిగాడు. వెరీ ఈజీ టాపిక్. మీకు కంపెనీస్ యాక్ట్ నేను మెటీరియల్ ఇచ్చాను, ఆ మెటీరియల్లో కూడా మనం క్వాలిఫికేషన్స్ డిస్క్వాలిఫికేషన్స్ మాట్లాడుకున్నాం. హ్యావింగ్ నో డిస్క్వాలిఫికేషన్ ఈజ్ ఎ క్వాలిఫికేషన్ ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ఎ డైరెక్టర్ ఇన్ ఎ కంపెనీ యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ 2013. దాని మీద చాలా సింపుల్ క్వశ్చన్ అడిగాడు. విత్ దిస్ లా పేపర్ అయిపోయింది. 100 మార్క్స్ ఎవరైతే అటెంప్ట్ చేశారో డెఫినెట్లీ వాళ్ళకి హ్యాండ్ రైటింగ్ బాగుండి మనం చెప్పిన గైడ్లైన్స్ అన్ని ఫాలో అయితే షార్ట్గా అబోవ్ 60 ఎగ్జామ్షన్స్ అనేవి డెఫినెట్గా వస్తాయి. నో డౌట్ అందులో యావరేజ్గా రాసినా కూడా. ఎందుకంటే మీకు 3 యావరేజ్ ఆన్సర్స్ అనేవి 2 పర్ఫెక్ట్ ఆన్సర్స్ కన్నా ఎక్కువ మార్క్స్ ఫెచ్ అవుతాయని మనం చాలాసార్లు మాట్లాడుతాం. ఓకేనా? సో ఐ హోప్ మీరందరూ బాగా రాసి ఉంటారని అనుకుంటున్నాను. అందరికి స్టూడెంట్స్ మొహాలు కూడా కొంతమంది ఏమంటారు, రెగ్యులర్గా ఎవరైతే క్లాసెస్కి అటెండ్ అయ్యారో, చెప్పిన క్లాసెస్ ఎవరైతే ఫాలో అయ్యారో, కాకపోయినా తర్వాత రికార్డింగ్స్ ఎవరైతే అప్రోచ్ అయ్యి తీసుకుని విన్నారో, అండ్ రివిజన్ టైంలో ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళ ఫేస్ అయిపోతున్నాయి. నో డౌట్ అందులో. ఎందుకంటే చాలా ఈజీగా ఉంది పేపర్. సో అప్కమింగ్ ఎగ్జామ్స్ కూడా ఇలాగే ఉంటాయి. క్లాసెస్కి అందుకే క్లాసెస్ కోచింగ్ అనేది ప్రాపర్ మనం హైలైట్ చేసి చెప్తూ ఉంటాం. ఎవరైతే ప్రాపర్గా అటెండ్ అయ్యారో క్లాసెస్కి చాలా కంఫర్టబుల్గా పేపర్ని క్లియర్. నో ప్రాబ్లం. నెక్స్ట్ డే ఆఫ్టర్ ఓన్లీ గ్రూప్ 1 రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డే ఆఫ్టర్ టుమారో ఎగ్జామ్ ఉన్నట్టు కౌంట్స్ ఏదో. సో 4th గ్రూప్ రాసే వాళ్ళకి రేపే OM and SM ఎగ్జామ్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దట్ ఎగ్జామ్. బీ కాన్ఫిడెంట్, యు ఆర్ గోయింగ్ టు క్రాక్ ద ఎగ్జామ్ దిస్ టైం. ఓకే, ఒకసారి రికార్డ్ ఆఫ్ చేసి మాట్లాడు.